చందమామ కథ డిసెంబర్ పువ్వులు. పూర్వకాలమందు రష్యా దేశపు ఒక పల్లెటూరిలో ఒక శ్రీమంతుడు ఉండేవాడు. అతనికి సోనియా అనే కూతురు. సోనియా తల్లి చనిపోవటం చేత తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. రెండవ భార్యకు నటాషా అనే కూతురు కూడా ఉంది. నటాషా పెరిగి పెద్దవుతున్న కొద్దీ ఆమె తల్లికి సవతి కూతురు పైన అసూయ ఎక్కువ కాజొచ్చింది. పాపం తల్లి కూతుళ్ళు సోనియాను యమయాతనలన్నీ పెట్టసాగారు. సోనియా చక్కని చొక్క, బుద్ధిమంతురాలు, ఊరిమికి పెట్టినది పేరు. సవతి తల్లి ఎన్ని తిప్పలు పెట్టినా భరించేది. తన మీద పడిన ఇంటెడు చాకిరీ సంతోషంగా చేసేది. ఇదంతా తండ్రికి తెలుసు. అయినా వాళ్ళని ఏమీ అనలేకపోయేవాడు. ఏదో ఒక వంక పెట్టి తల్లి కూతుళ్ళు సోనియాను వెళ్ళగొట్టాలని నిశ్చయించారు. ఏదైనా అసాధ్యమైన కార్యం ఒకటి అప్పచెప్పి తిరిగి ఇంటి మొహం చూడకుండా ఏ అడవుల్లోనో పడి తిరుగులాడుతూ ఉండేటట్టుగా చేద్దామనుకున్నారు. అది డిసెంబర్ నెల, గడ్డు శీతాకాలం. రష్యా దేశంలో శీతాకాలం అంటే మన దేశంలో లాగా కాదు. భూమి అంతా మంచుతో కప్పబడి ఉంటుంది. మొక్క అనేదే మొలవనే మొలవదు. సవతి బిడ్డ సోనియాను తల్లి చేరబిలిచి, అమ్మాయి, కొండ మీద పూచే పువ్వులు కాసని వైద్యానికి కావాల్సి వచ్చినాయి. ఏ శ్రమలైనా పడి ఆ పువ్వులు పట్టుకొని రావాలి, వెంటనే వెళ్ళు అంటూ వేగిరి పెట్టింది. సంతోషంతో బయలుదేరింది సోనియా. పీడ వదిలింది. ఇక అది మళ్ళీ గడప తొక్కటం కల్లే అని అనుకొని సంతోషించారు తల్లి కూతుళ్ళు. పోయి పోయి అడవులెన్నో తిరిగి తిరిగి సోనియా కొన్నాళ్లకు ఒక కొండ ప్రదేశం చేరుకుంది. అదంతా మంచుమయం. దారి తెన్ను తెలియటమే లేదు. అయితే అల్లంత ఎత్తున మినుగు మినుగుమంటూ ఒక చిన్న వెలుగు అప్పుడప్పుడు కనిపిస్తూ వచ్చింది. ఆ వెలుగు గుర్తుగా పెట్టుకొని ఆమె అదే వైపు పోసాగింది. చేరువకు పోయిన కొద్దీ ఆ వెలుగు పెద్దది కాజొచ్చింది. ఆమెకు ఆశ్చర్యం వేసింది. ఇంకా దగ్గరికి వెళ్ళింది. అదొక చలిమంట. దాని చుట్టూతో కొండ మీద పురుషులు కూర్చొని చలి కాచుకుంటున్నారు. సోనియా ధైర్యంగా మంట దగ్గరికి వెళ్ళి కూర్చున్న వారికి నమస్కరించింది. కూర్చున్న వాళ్ళు 11 మంది. అక్కడనే పక్కన ఎత్తైన ఒక సింహాసనం మీద ఒక ముసలి రాజు తలపైన కిరీటము, చేతిలో రాజదండము ధరించి కూర్చున్నాడు. సోనియా పెట్టిన నమస్కారాన్ని ఆయనే అందుకున్నాడు. కూర్చుని ఉన్న 11 మందిలో ఒక ఆయన ఆమెను పలకరిస్తూ, అమ్మాయి, నీవెవరవు? మానవులు చొరరాని ఈ ప్రదేశానికి ఈ అపరాత్రి వేళ పని కట్టుకొని ఎందుకొచ్చావు అని ఆశ్చర్యంగా అడుగుతూ, మళ్ళీ ఆ వెంటనే, మేము మాసాలను పాలించే రాజులము. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మొదలైనవి మా పేర్లు. ఏడాది 12 నెలలలో ఒక్కొక్క నెలకు ఒక్కొక్కరం అధిపతిగా ఉంటాం. ఇప్పుడు ఈ సింహాసనం మీద కూర్చున్న ఆయన డిసెంబర్ మహారాజులం గారు అని ఆమెకు తెలియచెప్పాడు. సోనియా గిరక్కున డిసెంబర్ మహారాజులం గారి వైపు తిరిగింది. ఆ మంట యొక్క కాంతికి బంగారు బొమ్మలాగా మెరిసిపోయే ఆ బాలికను చూశాడు రాజు. ఆమె మొహం చిరునవ్వుతోనే ఉన్నప్పటికీ అమాయకమైన దైన్యంతో కూడి ఉన్నట్టుగా కనిపించింది. దయనీయమైన ఆమె చరిత్ర వినటంతోనే డిసెంబర్ రాజు ఆమెను ఓదారుస్తూ తను గద్దె దిగి మంట వద్ద కూర్చొని ఉన్న జూన్ రాజుని సింహాసనం ఎక్కమన్నాడు. జూన్ రాజు గద్దె మీద కూర్చుని ఆజ్ఞాపూర్వకంగా ఒకసారి దండం ఊపేసరికల్లా కొండ మీద మంచు త్రుటిలో కరిగిపోయింది. చూస్తూ ఉండగానే భూమంతా పచ్చగా కను పండువగా కనిపించింది. మొక్కలు మొలిచినాయి, చేలు పండినాయి, పూల మొక్కలు పుష్పించినాయి, కాయలతో చెట్లు నిండిపోయినాయి. రాజు అనుమతి పైన సోనియా అపరిమితమైన సంతోషంతో ఒడి నిండా కావలసినన్ని పూలు కోసుకుంది. పువ్వులు సృష్టించి ఇవ్వడమే కాకుండా ఇంటికి వెళ్ళే వరకు కూడా అవి వాడిపోకుండా ఉండేటట్లుగా రాజు వరం కూడా ఇచ్చాడు. సోనియా కోరిక నెరవేర్చడంతోనే జూన్ రాజు గది దిగి మళ్ళీ చలిమంట వద్దకు పోయాడు. అప్పుడు డిసెంబర్ మహారాజులం గారు యథాప్రకారం గద్దెక్కాడు. జూన్ రాజు దిగటంతోనే మొక్క మోడి మాయమైపోయినాయి. డిసెంబర్ రాజు ఎక్కటంతోనే మళ్ళీ కొండలన్నీ మంచుతో ఘనీభవించినాయి. 12 రాజులకి సోనియా కృతజ్ఞత తెలిపి సెలవు తీసుకొని వెళ్ళిపోయి ఇల్లు చేరింది. సోనియా కంటపడేసరికల్లా తల్లి కూతుళ్లకు అమిత ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే
ఆమె తిరిగి వస్తుందని వాళ్ళు కలలో కూడా ఊహించలేదు కదా. పైగా ఆ కాలంలో పువ్వులు పట్టుకొని వచ్చింది. కేవలం ఒక అసాధ్యమైన కార్యాన్ని సాధించుకు వచ్చిన ఆమె ప్రజ్ఞకు మరీ ఆశ్చర్యం పొందారు. అంతేకాదు, ఆమె పైన అసూయ కూడా చెందారు. ఈ పువ్వులు ఎక్కడ పుట్టించుకొని వచ్చావు చెప్పు అని వాళ్ళు గద్దించారు. జరిగిందంతా పూసగుచ్చినట్టుగా చెప్పింది సోనియా. అపూర్వమైన ఈ పువ్వులను తీసుకొని వద్దామని నటాషా కూడా బయలుదేరింది. శ్రమపడి కొండ ప్రదేశం చేరుకుంది. ఈమెకు కొండ మీద వెలుగు మంట చుట్టూ కూర్చుని ఉన్న రాజులు కనిపించారు. అందులో ఒక రాజు ఆమెను పలకరించాడు. అందుకామె, పోవయ్యా పెద్ద మనిషి, నా గొడవ నీకెందుకు అనేసి తన దారిన తాను పోబోయింది. 4 అడుగులు వేసిందో లేదో రాజు దండం తిప్పేసరికి దబదబా మంచు పెళ్ళల మీద పడి మరి ఇంకా ఆనవాలు లేకుండానే ఆమె కప్పబడిపోయింది. కూతురి కోసం ఆత్రంతో ఎదురు చూసింది తల్లి. ఎన్నాళ్లకు రాకపోవటంతో తనే బయలుదేరింది. ఈమె కూడా శ్రమలు పడి కొండ చేరుకుంది. రాజులు వేసిన కుశల ప్రశ్నలకు ఈమె కూడా వెటకారంగానే జవాబు చెప్పేసరికి కూతురుకు పట్టిన గతే తల్లికి పట్టింది. తల్లి కూతుళ్ళు తగిన శాస్తి అనుభవించారు. తల్లి కూతుళ్ళు తిరిగి రాకపోవడంతో సోనియాకు కలవరం పుట్టింది. ఆమె మళ్ళీ మంచు కొండల వద్దకు పోగా ఆ రాజుల వల్ల జరిగిన సంగతంతా తెలిసింది. సోనియా తన మాట మంచితనంతో వారి కడుపులు కరిగించి సవతి తల్లిని నటాషాను బతికించుకుంది. జూన్ మాసంలో పూయవలసిన పువ్వులను ప్రత్యేకించి సోనియా కోసం డిసెంబరు నెలలో సృష్టించి ఇచ్చిన జూన్ మహారాజు ఆజ్ఞ ప్రకారం ఆ పువ్వులకు డిసెంబర్ పువ్వులనే పేరు శాశ్వతంగా నిలిచిపోయింది. కథ సమాప్తం. ఇక ఈ కథ 1952 ఆగస్టు నెల చందమామలో వచ్చింది. రచయిత వి రమేష్ గారు, కిడ్డర్పూర్, కలకత్తా నుంచి. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.